సరిపోయిందే. అందరికీ వందనాలండి. ప్రభు నామమున చాలా వందనాలు. ఈసారి బండి చాలా లేట్ అయింది. పోయినసారి ఫస్ట్ సండే తాడిపత్రికి వెళ్ళాను. ఫోర్త్ సండే, ఈ నెల తొలి సండే మా సంఘం కూడా లేని నేను. మరి వారి పిలుపు మేరకు వెళ్ళి ఆడికి తాడిపత్రిలోను యాడికిలోను 2 చోట్ల మీటింగ్స్ ఏర్పాటు చేశారు వాళ్ళు అక్కడ. తర్వాత వచ్చే నెక్స్ట్ వీక్లో లాస్ట్ వీక్ మా సంఘంలో గడిపాను. మరి ఈ వారం రాగలిగాను. మరి ప్రభు మా కృపను బట్టి మరి చక్కగా ఏర్పాట్లు చేశారు. గత ఏడాదిలో గత సంవత్సరంలో ప్రభు మనను ఎంతగానో కాచి కాపాడాడు. ఆయన కృప, ఆయన కారుణ్యము చాలా దొడ్డది, చాలా గొప్పది. 2025 మన ఎదుట పారద్రోలి 26లో ప్రవేశం ప్రభు ఇచ్చాడు. మరి గత ఏడాది చేయలేని కార్యాలు, పనులు ప్రభు కొరకు మనము పూనుకొని చీడుకొని ప్రభు మహిమార్థమై మనం పాటుపడాలని తద్వారా మనం నేర్పడుచున్నా. వాక్యం బోధించేది ప్రభువు మనకు సెలవిచ్చే మాట కూడా అదే. కాబట్టి ప్రియులు పడిన రీతిగా మరి ఏ కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నామో అవన్నీ కూడా ఆ గ్రంథస్థం చేయడము చాలా మంచి అలవాటేది. ఇక్కడే కాదు, అక్కడ కూడా గ్రంథస్థము చేయబడుతుంది. ఇక్కడ సింపుల్గా కొంతవరకే మా కుమారుడు గ్రంథస్థం చేయబోతున్నాడు. అక్కడ పూర్తిగా గ్రంథస్థం ప్రభువు చేయబోతున్నాడు. దాంట్లో ఆబ్సెంట్ అయిన వాళ్ళు, ప్రెజెంట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా గ్రంథస్థం చేయబడతాయి అవి కూడా. కాబట్టి ప్రభు మా కృపను బట్టి క్రొత్త ఏటా ప్రభు మనకు ప్రవేశం ఇచ్చాడు. ఈ నెల 31కి నా బర్త్డే. 31కి 79 పూడితే 80లో అడుగు. 80లో 80లో అడుగు పెట్టబోతున్నాను. ప్రభు మహాకృప, ఆయన దయ, ఆయన మహాకారుణ్యము, కనికరం. 80 ఏళ్ళ మనిషి ఎట్లుంటాడు? 80 ఏళ్ళ మనిషి 80 ఏళ్ళ మనిషి ఎట్లుంటాడు? మామూలుగా ఎట్లుంటాడు లెక్కాచారంగా? సరే, వాళ్ళు తాడబిత్తులు కొందరు అన్నారు, సరే 18 అన్నారు. 18 టీనా అంటే 18 అయ్యా అని చెప్పా. అది ప్రభు దయ, గొప్పతనం ఏం కాదు. ఒక శుభ సమాచారాన్ని, ఒక సంతోష వర్తమానాన్ని మోసుకొని తీసుకొని వచ్చాను మీ మధ్యకు. మా మెస్సీకి మ్యారేజ్ అయ్యి 5వ సంవత్సరం ఇది. మెస్సీనే ప్రియ భార్యను ప్రభు దర్శించి అమ్మాయికి గర్భాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 4వ మాసం అమ్మాయికి. పేరు దివ్య, అమ్మాయి పేరు, మా చిన్న అమ్మాయి. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చూస్తున్నాం. నోయికి పెద్ద అబ్బాయి కూడా 5 ఏళ్ళకే సంతానం ఇచ్చాడు ఆయన. ఈయన కూడా అంతే, 5వ ఏట దర్శించి ఇచ్చాడు. దయతో ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. 9 మాసాలు ప్రభు కాపాడి, ఆ తదుపరి కూడా కాపాడి చల్లని కాన్పు పరిశుద్ధం చేయనట్టుగా దివ్య కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని, మెస్సీ దివ్య వారి కొరకు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. పెద్ద అబ్బాయి, ఆయన భార్య, వారి కుమారుడు అక్కడ ఉన్నారు చెన్నైలో. చిన్నబాబు మెస్సీ దివ్య నా దగ్గర ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మొన్ననే ఢిల్లీ పోయి వచ్చాడు, గుజరాత్ కూడా వెళ్ళొచ్చాడు. ఆయన పనుల్లో ప్రభు సాయం చేయనట్టుగా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోవాలని మరి మనం చేస్తున్నాం. సరే, ఈ స్థానిక సంఘానికి పదే నన్ను ఆహ్వానిస్తూ గౌరవిస్తూ మరి చక్కగా వాక్యాన్ని విన్నవించే అవకాశాన్ని ఇస్తున్నందుకు మీ స్థానిక సంఘానికి నా శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈసారి లేట్ అయింది కానీ వచ్చేసారి మాత్రం లేట్ కాదని అనుకుంటున్నా. ఫస్ట్ సండే డిసెంబరు ఫిబ్రవరి ఫస్టేనా? ఫస్ట్ సండే సెకండా? ఫస్టే కదా? ఫస్ట్ కానీ 8th కానీ మళ్ళీ ప్రభుత్వం మీ మధ్యకు వస్తాను నేను, లేట్ కాకుండా. ఫస్ట్ కానీ 8th కానీ ప్రేయర్ చేయాలని మనం చేస్తున్నాం. వస్తే ఫస్ట్, తప్పితే 8th, అటు ఇటు ప్రోగ్రాం లేకపోతే ఏదైనా ఉంటే మా కుమారుడికి తెలియపరుస్తాను, పుష్పరాజుకు. కాబట్టి ఈ ఉదయకాలంలో మరి వాక్య ధ్యానం నిమిత్తమై సామెతల
సామెతల గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను, దయతో గమనించాలని మనం చేస్తున్నా. 3వ అధ్యాయం ప్రారంభం నుండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగు చేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతుని విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయును కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి కృత ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. దయగల తండ్రి నాయన, చదవబడ్డ లేఖన భాగం దీవించి మాకు అందించి పంచిపెట్టుమని, అట్లాగే తండ్రి లోతైన సత్యాలు మీ దాసుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మీరు వినిపించాలని బోధించాలని మాకు అందించమని, ఒట్టివాడును మట్టివాడును వెచ్చోడు తండ్రి, అచేతనంగా మీరు పడినవాడును దర్శించి చక్కని వర్తమానం దయచేయమని, సంఘాన్ని బహుగా దీపచేయమని, ఇతోధికముగా మీ ఆశీర్వాదము మెండని దీవెనలు నింపాలని, ఇంకా అనేక ఆత్మలను, కుటుంబాలను, వ్యక్తులను, ప్రజలను సంఘం చేర్పించమని, అక్కడికి తీర్చాలని, సూజన్ కొరకై మొరపెట్టుకుంటున్నాం. కాలు ఫ్రాక్చర్ అనే కాలు బెనికి ఆ అమ్మాయి బెడ్లో ఉంటుండే కాపాడు పెట్టుకుంటున్నాం ప్రభు. అట్లాగే పెద్ద మేరత కొరకై మొరపెట్టుకుంటున్నాం నాయన, సాయం చేయండి మా తండ్రి. అనారోగ్యులు ఎందరో ఉన్నారు, అంత అట్టి వారి కొరకు మేము వేడుకుంటున్నాం. దానమయ్య గారికి ఇచ్చిన నెమ్మది కొరకై పూజిస్తూ కనపరుస్తున్నాం. ఇంకా శక్తి మనం చేకూర్చమని, అనారోగ్యులు ఎందరో ఉన్నారు, అందరి విషయం మేము ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని దీవించి మాకు అందించి పంచిపెట్టమని, స్థానిక సంఘ పెద్దలను నియమించారు, పరిచారకులు నియమించారు, వారిని బహుగా బలపరచమని, అంతకందుకు పెంపార్చేయమని, మీ రాజ్యాప్తి కొరకు మీ కుమారుని కీర్తి మహిమార్థమైన సంఘ అభివృద్ధి కొరకై ఇతోధికంగా పాటుపడే బిడ్డలు ఆయత్తం చేయమని, మీ కృపలో పెంపార్చేయమని, గతంలో జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి పూజిస్తూ కనపరుస్తున్నాం. ఇంకా అనేకమైన కార్యక్రమాలు సంఘంలో జరిపించాలని తోడించాలని కాపాడమని యేసు ప్రభు దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దివ్యవాక్య భాగంలో సొలొమోను రాసిన ఆ సామెతల గ్రంథంలో మంచి మాటలు మనం గమనిస్తున్నాం. యవన కాలంలో ఉన్నప్పుడు సొలొమోను గ్రంథాన్ని రాశాడు. నడి వయసులో ఉన్నప్పుడు ప్రసంగి రాశాడు, పరగీతం రాశాడు. వృద్ధాప్యులు ఉన్నప్పుడు ప్రసంగ గ్రంథం రాశాడు. 3 దశల వారీగా 3 రకాలుగా 3 గ్రంథాలు ఆయన రాశాడు. ఈ 3 గ్రంథాలు కూడా గతంలో చెప్పుకున్నాం ఏమై ఉంటాయని చెప్పి. సరే, ఇప్పుడు అక్కర్లేదు. తర్వాత నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము అన్నారు. ఉపదేశంలో సందేశం ఉంది. ఉపదేశంలో యెహోవా ఉపదేశములు చాలా గంభీరమైనవని వాక్యములో మనం నేర్చుకుంటున్నాం. ఉపదేశము ఆయన శాసనము, ఆయన కట్టడ, ఆయన బోధ, ఆయన వాక్యము, ఆయన మాటలు అద్వితీయం, అమూల్యమైనవి, అపూర్వమైనవి, అద్వితీయమైనవి, అబ్బురపరిచేవి, మన జీవితాలు చక్కపరిచేవి, జ్ఞానాభివృద్ధి కలుగు చేసేవి, మార్పు చేసేవి, మార్పు కలిగించేవి జీవితాలు. అలాంటి ఉపదేశాన్ని మనం పొందబోతున్నాం. అందువల్ల ఇక్కడ నా కుమారుడు నా ఉపదేశం మరొకమన్నాడు. మరవటానికి వీలేదు. మరవకుండా మనం చేస్తున్నాం కదా బల దగ్గర, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడు. నన్ను జ్ఞాపకం, ఈతమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశ్వాకరం. కాబట్టి ఇక్కడ ఆయన మన మననం చేసుకోవాలి. యెహోవాను జ్ఞాపకం చేసుకున్నవాడు ధన్యుడని వ్రాయబడింది. యేసు ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి, అనునిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. వారానికి ఒకసారైనా జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సింది. అనునిత్యము జ్ఞాపకం మననం చేసుకోవాలి. మనం అనునిత్యము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో ఆయన మన జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు లేకుండా మన జీవితం గమ్యం, చోటు లేదు. మన దిక్కు ఆధారమే, మనకు ఆధారం ఆయనే. అందువల్ల ఇక్కడ నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము అంటాడు. మరొకము గైకొనము అనే మాట.
మరి ద్వితీయోపదేశకాండములో అనేక మార్లు కనపడే మాట గైకొనుము 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 గైకొనుము. యోహాను సువార్తలో అనేక సార్లు గైకొనుము కనపడే మాట గైకొనుము గైకొనుట గైకొనుట గైకొనుట. ఈ గైకొనుట అనేది చాలా మంచి మాట బైబిల్లో. తీసుకోవాలి మనం గైకొనుట. చేకొనాలి, చేపట్టాలి, స్వీకరించాలి, తీసుకోవాలి, అనుసరించాలి, ఆచరించాలి. గైకొనుట అనే మాట చాలా మంచి మాట. అందువల్ల ఇక్కడ అవి దీర్ఘాయువును గైకొన్నట్లయితే ఏమవుతాడంట? గైకొన్నట్లయితే ఏమవుతాడు? అవి దీర్ఘాయువును ఏ జీవం అంట? గైకొన్నట్లయితే మనకు కలిగేది ఏంటంట ఫలితము? అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరాన్ని ఇస్తాడు. మనకు అక్కడ ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, ధన్యత ఇస్తాడు, కృప ఇస్తాడు. ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. ఆయన కాపాడుతాడు. శరణుని కాపాడువాడు కునుక నిద్రపోడు, శరణునికి ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలును జల్లించిన ఒక గింజ నేల రాల్చని సరిచలిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి దయను సత్యమును దీర్ఘాయువు అన్నాడు. గైకొన్నట్లయితే దీర్ఘాయువు ఇస్తాయి. దీర్ఘాయువు ఇచ్చేవాడు ఉన్నాడు. 9వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. అదే గ్రంథంలోనే 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఇండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నా వలన నీకు దీర్ఘాయువు. ఎవరి వలన దీర్ఘాయువు? మందుల వల్ల కాదు, డాక్టర్ వల్ల కాదు, టానిక్స్ వల్ల కాదు, మెడిసిన్ వల్ల కాదు. ఎవరి వలన? నా వలన, ఆయన వలనే దీర్ఘాయువు మనకి ఇచ్చేది. మన ఆయుష్ కలిగి ఉన్నామంటే, సజీవులో మనం ఉన్నామంటే, మనం జీవిస్తున్నామంటే, చలిస్తున్నామంటే, బ్రతుకుతున్నామంటే, నిలుస్తున్నామంటే, ఊపిరి కలిగి ఉన్నామంటే ఆయన ద్వారానే, ప్రభు ద్వారానే. నా వలన నీకు ఆ దీర్ఘాయువు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఇంత మంచి మాట చూడండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని అన్నాడు అక్కడ. అదే 10వ అధ్యాయంలో కూడా 10:27 చూడండి. 10:27లో కూడా అందులోనే 10:27 యెహోవాయందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణం అన్నాడు. దీర్ఘాయువునకు కారణం అన్నాడు. భయభక్తులు కలిగి ఉంటే కలిగేది ఏంటంట? దీర్ఘాయువునకు మూలం అన్నాడు. 19:23 చూడండి. అందులోనే 19:23లో కూడా అలాంటి మాట కనబడుతుంది. కొంచెం 19:23 ఉందా? జీవ సాధనం అన్నాడు. జీవ సాధనం. యెహోవాయందు భయభక్తి కలిగి ఉంట జీవ సాధనము. కలిగిన వాడై తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఏ అపాయం రాకుండా. దీర్ఘాయువు కాలంటే అపాయం లేకుండా ఉండాలి కదా. అపాయం లేకుండా బ్రతుకుతాడు. అపాయం లేకుండా దీర్ఘాయువు గలవాడు, అపాయం లేకుండా బ్రతికేవాడు, ఏ లోటు లేకుండా బ్రతికేవాడు ఉండబోతున్నాడు. అందువల్ల ఇక్కడ అవి దీర్ఘాయువును గైకుంటే దీర్ఘాయువును సుఖజీవంతో గడు సంవత్సరములను శాంతిని ఎట్లంట? నా శాంతిని నేను మీకు ఇస్తాను ప్రభు అన్నాడు. యోహాను సువార్త పత్రికలో కదా మాట ఉంది. నా శాంతిని లోకం ఇచ్చేట కాదు, లోకం ఇచ్చే శాంతి వేరు. శాంతి ఎవరిబడి వాంట్స్ పీస్ బట్ దేర్ ఇస్ నో పీస్ కదా. అందరూ పీస్ కోరుకుంటారు కానీ ఏ ఒక్కరి దగ్గర పీస్ ఉంది? ఎప్పుడు టెంకాయ పీస్ కూడా దొరకదు. టెంకాయ పీస్ కూడా లేదు వాళ్ళ దగ్గర కదా. ఎవరిబడి వాంట్స్ పీస్ బట్ దేర్ ఇస్ నో పీస్. అందరికీ పీస్ ప్రపంచ దేశాలన్నీ కూడా పీస్ కావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి. వాళ్ళకే వాళ్ళ ఇంట్లోనే శాంతి లేదు, చెప్పే వ్యక్తిలోనే శాంతి లేదు కదా. కాబట్టి ప్రభు నమ్మిన బిడ్డల్లోని మాత్రమే ఈ శాంతి ఉంది. కానీ ఇతరత్ర లోకంలో శాంతి దొరకనా? అల్లకల్లోలంగా ఉంది. దేశాలను, ప్రపంచ దేశాలని అల్లకల్లోలంగా ఉన్నాయి. అల్లకల్లోలం భయంకరంగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ శాంతిని నీకు కలుగజేయను, దీర్ఘాయువు నీకు కలుగజేయను, సుఖజీవం నీకు ఇస్తా అంటున్నాడు. దీర్ఘాయువు ఇస్తా అన్నాడు. దాని తర్వాత అన్నాడు ఏమన్నాడు? దయను సత్యమును ఎన్నడూ నిన్ను. దయ సత్యం, దయ కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? దయ నిర్దయం కాదు. కయ్యిన్ అడగా దయగలవాడినా కయ్యిన్ నిర్దాక్షిణ్యంగా దయలేనివాడుగా దయాదాక్షిణ్యం లేకుండానే తన తమ్ముడైన హేబెల్ను చంపేస్తాడు, పొలంలో చంపేస్తాడు.
కాబట్టి దయ లేనివాడు, పేరుకేమో దయగలవాడే, పేరేమో దయ, నిర్దయుడైన కయీన్. కాబట్టి మన యందు దయ ఉండాలి. దయాదాక్షిణ్యం గలవాడు యెహోవా, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలవాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన పెదవుల మీద దయారసము ఏం పోయబడిందంటే, ఆయన పెదవుల మీద దయారసము, దైవనిధి ఆయన దయా సమృద్ధి గలవాడు, దయగలవాడు. నమ్మిన వారు మనకు ఏముండాలి? దయ ఉండాలి. దయ చూపేవాడుగా ఉండాలి. యెహోవా నాకు దయ చూపినట్టుగా యోనాతాను బట్టి ఉపకారం చూపటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించున్నాడా? యెహోవా నాకు దయ చూపినట్టుగా నేను దయ చూపాలని ఉన్నానన్నాడు. ఎవరు? దావీదు అన్నాడు. 2 సమూయేలు 9వ అధ్యాయం కదా. యెహోవా నాకు దయ చూపినట్టుగా, యెహోవా నాకు దయ చూపించాడయ్యా, నేను దయ చూపించాలన్నా. యోనాతాను బట్టి ఉపకారం చూపటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అన్నాడు. దయగలవాడు దావీదు. దయ నమ్మిన వారికి ఏముండాలి? దయ ఉండాలి, దయా దాక్షిణ్యం ఉండాలి, కటాక్షం ఉండాలి, కరుణ ఉండాలి, కరుణగల మనస్సు ఉండాలి, జాలిగల మనస్సు ఉండాలి. ఉందా ప్రభుత్వం బిడ్డల్లో? దయ లేదు, వాళ్ళు నిర్దయులైపోతున్నారు దయలేని వారుగా. ప్రభు దయగలవాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయ చూపించును, కఠినుల వికటము చూపును. గార్వీసుల యొక్క సార్వము నెరిగిన సార్వాధికారి, యెహోవా నా బలమాయద, తమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగలవాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆ మాట ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది, కానీ న్యూ టెస్టిమెంట్ వచ్చినప్పటికీ ఆయన కృపా మహదైశ్వర్యం గలవాడు. కృపా అనే రాశి మీద ఆయన కూర్చొని ఉన్నాడు. కృపా మహదైశ్వర్యము, ఆయన కృపా మహదైశ్వర్యము, కృపా సమృద్ధి గలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దయగలవాడు మన ప్రభువు. అలాగైతే నమ్మిన వారం మనం ఎలాగ ఉండాలి? దయగలవారముగా ఉండాలి. దయ ధర్మం చేయాలి, ధర్మం చేయాలి. దయగలవారముగా ఉండాలి. అంతేకాదు దయను సత్యం కూడా. అబద్ధం ఆడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. విశ్వాసి అబద్ధాలు చెప్పచ్చా? అబద్ధాలు ఆడచ్చా? కూర్చుంటే అబద్ధం, లేచి అబద్ధాలు మాట్లాడకూడదు, అబద్ధం చెప్పకూడదు, సత్యమే చెప్పాలి. నీ నడుమునకు సత్యమను దట్టి. నడుముకి ఏం కట్టుకోవాలట? ఈ నడుము చాలా సున్నితమైంది అనమాట. వంగినా లేచినా అబద్ధం కాదు చెప్పాల్సి. వంగినా లేచినా ఏం చెప్పాలి? సత్యమును దట్టి కట్టుకు నడుము. అందుకే మనస్సును నడుము కట్టుకుంటాడు పేతురు. మీ మనస్సును నడుము కట్టుకోమంటాడు. మనస్సును నడుము కట్టుకోమంటాడు. మనస్సు నడుముకు పోల్చాడు. కాబట్టి సత్యమును దట్టి కట్టుకోమన్నాడు. నడుముకు సత్యమును దట్టి కట్టుకోవాలి. సత్యం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం ఎవరిది? సత్యం ఎవరిది? ప్రభువు సత్యం. నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమునై నా ద్వారా తప్ప అన్నాడు ప్రభు అన్నాడు. ఆయన సత్యవంతుడు, సత్యస్వరూపి మా ప్రభువు, సత్యవంతుడు యేసయ్యవారు. నమ్మిన వారమైన మనం కూడా సత్యమే పలకాలి, సత్యం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. మాకు అక్షర జ్ఞానం వచ్చినప్పుడు, అక్షరాలు నేర్చుకునేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ గోడ మీద రాశాడు, సత్యమే పలకబోయినను అబద్ధము చెప్పరాదు, అబద్ధం ఆడరాదు. ఆ గోడ మీద మేము చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో అక్షరాలు నేర్చుకున్న తదుపరి మేము చదివిన ఆ వాక్య భాగాలు, సత్యమే పలుకవలను లేక సత్యమే చెప్పవలను, అబద్ధము ఆడరాదు. బస్సు ఎక్కిన ఒకసారి చిన్నపిల్లలు, మీ సామాన్లు జాగ్రత్త అన్నాడు. ఏం సామాన్లు అనుకున్నాం? మీ పిల్లలు ఏ సామాన్లు అబ్బా అనుకున్నాం. మీ చేతులు బయట బేడింది పెడతాం ఆ చేతులు మనం, బస్సులు అన్నమాట, ప్రైవేట్ బస్సు. మీ చేతులు బయట పెట్టరాదు. చిన్నపిల్లలం కదా, దాని మీద ఇప్పుడు అవన్నీ లేవులే. ఆ రాత్రి పోయినాయి కదా, బస్సుల్లో ఉన్నాయా? రాత్రి లేవు. ఇప్పుడు మా చిన్నప్పుడు మీ సామాన్లు జాగ్రత్త అనేది, చేతులు బయట పెట్టరాదు,
లేడీస్ కేటాయించబడిన సీట్లు అనేది అవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు అని బాగా నేర్చుకున్నారు కాబట్టి. లేడీస్ ఉందే, లేడీస్ ఫస్ట్ కాబట్టి. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం, సత్యమే పలకవలను, అబద్ధం చెప్పరాదు, అబద్ధం చెప్పకూడదు. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది సాతానుడు. అబద్ధముడు జనకుడు, అబద్ధానికి నాంది అతనే. అబద్ధాల కంపెనీకి జనరల్ మేనేజర్ ఎవరు? సాతానుడే, అపవాదే సాతానుడు. సత్యము ప్రభువుది, అబద్ధమేమో అతడు. ఇది నిజమా అన్నాడు. నిజమా అంటే నిజమే, వాస్తవమే. అది నిజమా? క్వశ్చన్ మార్క్. ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అన్నాడు. తుల్లిపడి పడిపోయింది అవ్వ, ఒక్క దెబ్బతో పడిపోయింది. నిజమా అంటే పట్టుకుని అవను పట్టుకున్నాడు. ఆదం ఎక్కడో అటు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి జాగ్రత్త కాచుకొని ఇది నిజమా అని అవ్వను పట్టుకున్నాడు. వెంటనే పడిపోయింది అవ్వ. ఆడవాళ్ళు వెంటనే పడిపోతారు, లేడీస్ మోసపోతారు. చాలా సున్నితమైన వారు కదా. అందువల్ల సింగిల్ రీఫైండ్ ఆదాం అయితే డబుల్ రీఫైండ్ అవ్వ. సింగిల్ రీఫైండ్ ఆయన మంటిలోంచి డైరెక్ట్ తీశాడు కదా. చాలా హార్డ్గా ఉంటాడు ఎవరు? ఆదాం. మోటోడు, చాలా మొరటు అనమాట. హార్డ్గా రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు ఆదాం. ఈ అమ్మాయి చాలా సున్నితంగా లోపల నుంచి తీయబడింది కదా ఈ అమ్మాయిలో అన్నీ మొత్తం పంచభూతాలన్నీ మిక్స్ చేసి దాంట్లో వేసి మిక్సీలు వేసి ఆమెకు పోసాడనమాట. అందువల్ల అన్ని విషయాలు కూడా చాలా చురుకైన వారుగా ఉంటారు. సున్నితంగా ఉంటారు కానీ చాలా చురుకైన వారు లేడీస్. పురుషుల కంటే చాలా చురుకైన వారు, పురుషుల కంటే చాలా తెలివైన వారు కూడా లేడీస్. ఇది వాస్తవం. ఈ రిజల్ట్స్ వస్తాయి చూసారా, పేపర్లు ఏముంటుంది? బాలికలదే కింద చేయి, వీళ్ళది బాలికలదే. చదువులో వీరే ఫస్ట్ అనమాట. వీనిగాళ్ళు 10th అయిపోతేనే దాని అంతా ఇంకా చూడలేరు. ఇంకా 10th అయిపోతే అయ్యగాళ్ళు పడిపోతారు. ఇంకా అయిపోయింది, లోకంలో పడిపోతారు. ఇంటర్మీడియట్ ఇంకా ఈడియట్ అయిపోతారు ఇంటర్మీడియట్లో. అవునా? అది టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్లో. అక్కడే అన్ని చోట్ల 10thలో కానీ, ఇంటర్ కానీ, డిగ్రీలో కానీ, మెడిసిన్ నీట్లో కానీ, అన్ని ర్యాంకింగ్ అన్నిట్లో కూడా లేడీసే వారే చాలా చురుకైన వారు, తెలివితేటలు ఎక్కువ వారు. పురుషుల కంటే స్త్రీలకి తెలివి ఉంటుంది. అయితే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండేది నేర్చుకోవాలి. అది కూడా అది మళ్ళీ. అందువల్ల ఈ భాగం గమనిస్తున్నాం ఇక్కడ. దయను సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. విడిచేవాడిని విడిచాలి, పట్టుకునేవాడిని మనం పట్టుకోవాలి. విడిచేవాడిని విడవాలి, పట్టుకునేవాడిని మనం పట్టుకోవాలి. ప్రభు కార్యాన్ని మనం పట్టుకోవాలి, ప్రభు వాక్యాన్ని మనం పట్టుకోవాలి, ప్రభుని పట్టుకోవాలి, సంఘాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి, ప్రార్థన జీవితం మనకి పట్టుకొని ఉండాలి, ముందుకు వెళ్ళాలి. అందువల్ల విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా, ఎట్లంట? అలంకారంగా ఉండాలట. కంఠభూషణముగా దయ కానీ, సత్యము కానీ, తర్వాత ఆయన కృప కానీ, ఆయన దయా దాక్షిణ్యము కానీ, ఏమైనా కానివ్వండి, అవన్నీ కూడా మరి కంఠభూషణముగా ధరించుకోవాలి, అలంకారముగా ఉండాలి. కంఠభూషణముగా ధరించుకోమంటాడు. చాలా సంగతి దాటిపోతున్నా. తర్వాత నీ హృదయమైన పలక మీద దేనిపైన రాసుకోవాలంట? హృదయమైన పలక మీద వాటిని రాసుకోమంటాడు. హృదయమైన పలక మీద. 31 ఇర్మియా 33 చూడండి. 31-33 ఇర్మియా 31-33 31-33 చూడండి. మనసులలో నా ధర్మ విధిని ఉంచేదను. వారి హృదయం మీద దాని మీద హృదయం మీద నేను రాసేదను. హృదయమైన పలక మీద వారు యెహోవా చేత బోధన కిందనాడు వారు యెహోవా చేత బోధన అందురన్నారు. నీ కుమారులంతా కూడా యెహోవా చేత బోధన అందిన వారై యెషయాలో ఉంటాడు అన్నమాట. యోహాను స్తోత్ర ప్రభు అంటాడు అన్నమాట. తిరిగి అనేక చోట్ల ఆ మాట ఉంది. దేవుని చేత ఉన్న బోధన దేవారముగా ఉండాలి. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్న ఈ భాగంలో వాడిని కంఠభూషణముగా ధరించుకోవాలి. నీ హృదయమైన పలక మీద కూడా వాటిని వ్రాసుకోవాలి. చాలా చోట్ల ఈ వాక్య భాగాలు ఉన్నాయి, నేను దాటిపోతున్నా టైం చాలు కాబట్టి. అప్పుడు చేస్తే ఏమవుతుందంట? అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని. మానవ దృష్టి, దేవుని దృష్టి. ఆయన దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండానని సమయల విషయంలో కూడా అదే మాట. ప్రభు యేసయ్య వారి విషయంలో కూడా దేవుని దయ మనం పొందాలి, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి, ఆయన జ్వాలను మనం పొందాలి, ఆయన వాత్సల్యత మనం పొందాలి, చూరగొనాలి, ఆయన దయ పొందే వారము ఉండాలి. సూచన కోటలో ఉన్న వారందరూ
ఎస్తేరు చూచు వారందరికీ దయ కలిగాను, దయ పుట్టాను, దయ కలిగాను అనే మాట రాయి ఉంది అక్కడ. సౌలు ఎదుట దావీదు నిలిచినప్పుడు బాబు ముచ్చటగా కనపడ్డాడు అని రాయబడింది. ముచ్చటగా కనపడ్డాడు. తర్వాత పగబట్టాడు, అది వేరే సంగతి. దావీదు చూసినప్పుడు ముచ్చటగా కనపడ్డాడు. చాలా సులమితి ఏంది మీకు ముచ్చట పుట్టించినది ఏది అన్నాడు కదా అక్కడ పరమితంలో. ముచ్చటగా ఉండాలి మనం చూడడానికి, చూసేవాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో కూడా అనేక సమయాలు అనేక స్థలాల్లో మనం ఉంటున్నప్పుడు ముచ్చటగా ఉండాలి. విశ్వాసలా కనపడాలి. ఇక్కడేమో 4 గోడల మధ్య విశ్వాసలా కనపడి అక్కడ అవిశ్వాసలాగా మనం కనపడకూడదు. లోకం మనం పైన వేసుకోకూడదు, లోకస్తులం కాకూడదు. ఇక్కడ అక్కడ ఎక్కడైనా కూడా ఒకే రీతిగా ఉండాలి. మన ఫేస్ రీడింగ్ గమనిస్తున్నారు, మన ఫేస్ వాల్యూ చూస్తున్నారు లోకం. మన ఫేస్లో ప్రభు కనపడాలి, మన తీరులో ప్రభు కనపడాలి, నడకలో ప్రభు కనపడాలి, మాటలో ప్రభు కనపడాలి. ఆటో ఎక్కాను. ఆటో ఎక్కితే ఆటో అబ్బాయి అన్నాడు, సార్ మీరు దైవజనులా సార్ అన్నాడు. అంటే నేను అన్నాను, నువ్వు చచ్చిపోతావన్నా. లేదు సార్ అన్నాడు. నువ్వు క్రిస్టియన్వా అన్నా. కాదు సార్ అన్నాడు. మరి ఎట్లా చెప్పగలిగావన్నా? మీ ఫేస్ రీడింగ్ అట్లా కనపడుతారన్నాడు, మీ మాట తీరు అట్లా కనపడుతారన్నాడు. చాలా చోట్ల మాట పలికారు. మన ముఖ వర్సెస్ మనల్ని చూసినప్పుడు అనేకులు ఆ రకంగా గుర్తుపట్టాలి. ఒకసారి డబ్ల్యూ కొత్తపల్లికి పరిచయం పోతున్నా 30 years బ్యాక్. డబ్ల్యూ కొత్తపల్లి అని తెలుసు కదా, నంద్యాల అవతల డబ్ల్యూ కొత్తపల్లి, గోవిందపల్లి కాదు, ఆలగడ దగ్గర పరిచయం పోతుంటే నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన బంగారు వ్యాపారస్తుడు. ఆయన సంచిలోని తీశాడు అంత గోల్డ్ అన్ని నెక్లెస్లు, రవా నెక్లెస్లు అవి దండిగా తీసి, సార్ మా షాప్ నెంబర్ పలానా షాపు షరాబ్ బజార్లో సార్, నేను ఇట్లా ఊర్లో తిరుగుతుంటాను. అయ్యా లోపల పెట్టదే చంపేస్తారు, నన్ను కూడా చంపుతారు ఆయన బస్సులో. ఇంత బంగారు నగలను తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నారు, సీట్లో చూపిస్తున్నాడు. అంతే కదా, ప్రాణం అంత బంగారు కనపడితే. సార్ నేను ఊర్లని తిరుగుతుంటా సార్, తిరిగి అమ్ముతుంటా. ఇట్లా పాత సంచిలో కొత్త బ్యాగ్ పెట్టి బ్యాగులో పెట్టి, అంటే చూడడానికి పాత సంచిలా కనపడుతుంది, లోపలేమో బంగారు గోల్డ్, అంతా గోల్డే. పలానా నెంబర్ సార్, రండి సార్. ఏమయ్యా నాకు చూపిస్తానంటే, మీ ముఖం చూస్తే ఒక దేవజనులా కనపడుతున్నా సార్, అందులో చూపిస్తున్నా. అందరూ చూపేవాడిని కాస్తా నేను, ఏమో అటు చూపితే ఉంటుంది చంపేస్తాను అన్నారు. మళ్ళీ ఆయనే బంగారు దగ్గరింగ్లాడుతుంది, బంగారు దగ్గర మెరిసిపోతుంది బంగారు. మనల్ని చూస్తే క్రైస్తవుడు అనిపించుకోవాలి, విశ్వాసం అనిపించుకోవాలి, ప్రభుబిడ్డ అనిపించుకోవాలి, ఒక దైవజనుడు సెయింట్లీ మ్యాన్ అనిపించుకోవాలి. ఆ తగ్గింపు మనలో కనపడాలి. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటి కంఠభూషణముగా ధరించుకున్నాము. నీవు దేవుని పలక మీద వాటిని రాసుకున్నాము. అప్పుడు దేవుని దృష్టి యందునో మానవ దృష్టి యందునో నీవు దయనొందుదు అన్నాడు. నీవు దయనొంది మంచివాడు అని అనిపించుకోవాలి. ఇట్లా అనిపించుకోవాలి, దయనొంది మంచివాడు అనిపించుకోవాలి. దయనొంది మంచివాడు, ఆయన మంచివాడు. బర్నబాను గురించి సత్పురుషుడు అని రాయబడింది బైబిల్లో. ఎట్లంట సత్పురుషుడు, ఆ మాట ఇక్కడ వస్తాయి, తర్వాత వస్తాయి అనుకుంటా. ఆ మాట కనపడుతుంది అనుకుంటా కదా. సత్పురుషుడు అనే మాట ఉందా అక్కడ? ఉందా? అంతటి ఎందును సరే దాటిపోదాం. 11:24 చూడండి, అపోస్తల కార్యములు 11:24. 11:24లో బర్నబాను గురించి అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండికొనిన సత్పురుషుడు. వాట్ ఎ టెర్మిక్ వర్డ్ ఇన్ ద బైబిల్. ఏమని రాయబడింది ఆయన గురించి? సత్పురుషుడు. విశ్వాసం గురించి ఈ స్టేట్మెంట్ ఇవ్వాలి. అబ్బా ఆయన లాభం లేదండి, ఆయన గిల్లాలి పెడుతుంటాడు, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. అబ్బా ఏం లాభం లేదండి, అబ్బా ఆమె లాభం లేదండి, గయ్యాలి గంప. ఏ గంప? గయ్యాలి గంప. అసలు ఆమె సార్ దయ్యం సార్ మా ఇంటికి, మా సంఘానికి అని ఎవరు ఉండరు. గయ్యాలి గంప అట్లా కాకూడదు. సత్పురుషురాలు, ఎంత మంచి మాట. సత్పురుషుడు ఆయన, సద్బోధకుడు అన్నాడు. ఎందుకు నేను సద్బోధ పిలుస్తామన్నాడు ప్రభు అన్నాడు కదా. సత్పురుషుడు, సద్బోధకుడు ఆయనే.
నమ్మిన వారు సత్పురుషులు కావాలి. సత్ అంటే మంచి మంచి పురుషుడు, ఉత్తమోత్తముడు. పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అద్వితీయ అసమానమైన దివ్య పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అసమాన దివ్య పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అసమాన దివ్య పురుషుడు యేసుక్రీస్తు వారు. పురుషోత్తముడు ఆయన. పురుషుల్లో నా ప్రియుడు అలాగునా కనపడుతున్నాడు. వేరే ప్రియుడి కన్నా నా ప్రియుని విశేషం ఇది అని ఆయన మాట్లాడుతుంది. నీ ప్రియుని విశేషం ఏమిటి? ఆయన నా ప్రియుడు ధవలవనుడు, రత్నవనుడు, 10,000 మందిలో అధికాంక్షణీయుడు, ఎంతమందిలో ఎంత గుర్తింపవచ్చును అని వర్ణన, గొప్ప వర్ణన ఇస్తుంది కదా ఆమె పరగీతంలో. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. గమనిస్తుంటే నీ స్వబుద్ధిని ఆధారము, నువ్వు భయమునుంది మంచివాడు, భయమునుంది అనే మాట మంచి అక్కడ కనబడుతుంది. అక్కడ భయమునుంది. 8:35 చూడండి ఒక మాట. 8:30 భయమునుంది అనే మాట. భయమునుంది, ప్రభువుకు భయమునుంది బతకాలి, మనం భయంతో బతకాలి. 8:35 నన్ను కనుగొన్నవాడు, నన్ను కనుగొనడు జీవము కనుగొనను. పైన 34 చూడండి. పైన నన్ను కనుగొననివాడు 34 చూడండి. అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వారబంధులను కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అన్నాడు. తర్వాత 32లో నా మార్గమును అనుసరించేవారు ధన్యులు అన్నాడు. ఇది వచ్చేటప్పటికి నన్ను కనుగొనివాడు ఎట్లంట? నన్ను కనుగొని విశ్వాసి కనుగొన్నాడు కదా. నన్ను కనుగొనివాడు ఏమంట? అబ్బో యెహోవా నన్ను కనుగొనివాడు జీవము కనుగొనను, యెహోవా కటాక్షవాన్ని కలుగును. నన్ను కనుగొననివాడు తనకే కనుగొంటే కనుగొనమని స్వాడు చెప్తాను మనం. ఇది మత ప్రచారం కాదు, ఇది మనం చేసేది. మనం చూసాం కదా, అనవసరంగా ఒక మంచి వెహికల్ను ధ్వంసం చేశారు, వాళ్ళ మీద దాడి చేశారు, బండబూత్ తిట్టారు నిర్దాక్షిణ్యంగా. అక్కడ ఒక చోటే కాదు, స్టేట్లో అన్ని చోట్ల, అనేక స్టేట్స్లో, అనేక స్థలాల్లో భారతదేశంలో ఇవాళ ఎక్కువైపోయింది. వేళ చాలా విచారం, ఏనాడు లేని సంప్రదాయం వచ్చి పడింది ఇవాళ చాలా విచారం. ఇది చాలా అక్కడ దుఃఖకరమైన బాధకరం. మనం నమ్ముకోమని చెప్తుంటే నరకము తప్పుతుంది, పాతాళం తప్పుతుంది, వేదన తప్పుతుంది అయ్యా, పరలోక వాసులు అవుతారయ్యా, నమ్ముకోండి అని ప్రభువు చెప్తే నీతి మార్గం, మంచి మార్గం, సత్య మార్గం, జీవ మార్గం, యేసయ్య మార్గం నమ్ముకోమని చెప్తుంటే నమ్ముకున్న వారి ధ్వంసం చేస్తున్నారు, దాడి చేస్తున్నారు, చంపుతున్నారు. కొన్ని చోట్ల చంపారు, సేవకులను చంపారు. నైజీరియాలో వేల మంది చంపారు. నైజీరియాలో, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, మణిపూర్లో, మన టూ స్టేట్స్లో అపరిమితమైన దాడులు చేస్తున్నారు. చాలా విచారం ఇవన్నీ కూడా. ఘోర కలి చెప్పాలంటే భయంకరం. అలాంటి దినాల్లో మనం ఉన్నాం ప్రజెంట్. చాలా విచారం. ప్రభు సాయం చేయాలి, ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి వీటి మీద. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్న భాగంలో మరి నన్ను కనుగొన్నవాడు జీవం కనుగొనును, యెహోవా కటాక్షవాన్ని కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని వారికే హాని కదా చేసుకొనును. నా యందు అసహ్యపడే వారందరూ మరణమును, అసహ్యపడే వారంతా ఏమవుతారట? మరణాన్ని సేయించువారుతారు. అగ్ని, తీరిన బాధ, మానని యాతన, ప్రచనం, జ్వాలను, నరకం, పాతాళం, ప్రళయం తప్పదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు ఆత్మని పురుగు చావద్దు. కాలుతూని వేదన, యాతన తనవిన అబ్రాహ్మ నేను అగ్నిజ్వాల యాతన పడుచున్నానయ్యా. యాతన అనే మాట కంటే మరొక మాట లేని బైబిల్లో లేదు. ఇక యాతన నరక యాతన, పాతాళంలో యాతన, నరకంలో యాతన, అగ్నిజ్వాల యాతన పడుచున్నానే. గీక్కోవడం కాదాడ. అగ్నికాలాల్లో, అగ్నిహోత్రాల్లో కాలుతూ నిలిచితే అగ్ని, మాటతే అగ్ని, పొర్లుతే అగ్ని, కూర్చుంటే అగ్ని, లేస్తే అగ్ని, కూర్చుంటే అగ్ని. అగ్నిహోత్రాలు కాలుతూనే ఉండే పని. తన అబ్రహమ నేను అగ్నిజ్వాల యాతన పడుచున్నాను. నా నాలుగుడు చల్లార్చకు ఆ లాజరును, లాజర్ అంటే సహాయం. ఏజర్, ఎలియాజర్, లాజర్ సహాయం, దేవ సహాయం. ఆ లాజర్ను పంపమంటే లాజర్ వాళ్ళ గాసుకాడ ఇప్పుడు, అతని జీతగాడ ఇప్పుడు. ఆయన స్థాయి మారింది, ఆయన అంతస్తు మారింది, ఆయన హోదా మారింది. ఆయన పైన ఉన్నాడు. ఇక్కడ కిందుండేడేమో పైకి పోయినాడు, పైనుండేమో కిందికి వెళ్ళిపోయి అక్కడ తన్నీరు అంటున్నాడు. అక్కడ తన్నీరు అన్నాడు. తన్నీరులో ఉన్నాయన, కన్నీటిలో ఉన్నాయన, ఇక్కడ పన్నీటిలో వెళ్ళిపోయాడు. పన్నీటిలో ఉన్నాయన కన్నీరులో యాతన పడుచున్నాడు. చాలా విషయాలు.
అగ్నిజ్వాలలు యాతన పడుచు, అగ్నిజ్వాలలు యాతన, పాతాళంలో అగ్నిజ్వాలలు, తీర్పుకు ముందు పాతాళం, తీర్పు తర్వాత, అంతిమ తీర్పు తర్వాత నరకం. ఈ పాతాళం కంటే 7 శిక్ష నరకం. నరకం ఓర్వలేవు, తాళలేవు, నీవులో గెలవలేవు, ఓర్చుకోలేవు, సహింపలేవు. అందుకే దేశం నమ్మకం చెప్పేది. మేము తయారు చెప్పడంలే, మాకు పని పాట లేక చెప్పడంలే, అందరూ ఉద్యోగస్తులే, విద్యావంతులే, నమ్ముకోమని చెప్తున్నాం. అందుకే ఆయన నమ్ముకుంటే పాప క్షమాపణ, పరలోక ప్రవేశం, ఆరినగ్ని, తీరని బాధ, మానని యాత్ర తప్పుతుంది, నరకం తప్పుతుంది, పాతాళం తప్పుతుంది, వేదన తప్పుతుంది. అందువల్ల నన్ను కనుగొని వాడు తనకే హాని, కనుగొనని వాడు తనకే హాని. అంతేకాదు, నా ఎందు అసహ్యపడే వారందరూ మరణమును మరణాన్ని స్నేహించేవాడుగా, మరణాన్ని హత్తుకునేవాడు ఉంటాడు. మరణం పాపంలో జుజిదము మరణము కూరలు వేసేవాడు, పెరికివేశాడు, మరణాన్ని తుంచివేశాడు. ఓ మరణాన్ని ముళ్ళెక్కడినాడు, మరణాన్ని తాన్ని ఒక క్యాప్సల్ లాగా తీసుకుని ఆయన వేసుకున్నాడు. హౌ టెరిబుల్ ఆఫ్ మై సిన్ అన్నాడు. ఎవరు? నా దోష శిక్షను భరింపలేనంత కయ్యన్ అన్నాడు ఆ మాట. హౌ టెరిబుల్ ఆఫ్ మై సిన్, నా దోష శిక్ష నేను భరింపలేనంత టెర్రోమైసిన్. క్యాప్సల్ పేరు హౌ టెరిబుల్ ఆఫ్ మై సిన్, టెర్రోమైసిన్. సిన్ను, జిన్ను, గన్ను మెడిసిన్ పేర్లు. బెరాల్ గన్, జిన్, అనాల్జిన్, జిన్ను, సిన్ను, గన్ను కదా మెడిసిన్ పేరు కూడా అవే. టెర్రోమైసిన్, హౌ టెరిబుల్ ఆఫ్ మై సిన్, ఆ పేరు అదే పెట్టాడనమాట. క్యాప్సల్ పేరు టెర్రోమైసిన్. కడపలో ఒకసారి ప్రసంగిస్తున్నా 40 ఏళ్ళ క్రితం. శ్యామబాబు గారు చాలా సంతోషపడ్డాడు ఈ మాట విని. హౌ టెరిబుల్ ఆఫ్ మై సిన్, టెర్రోమైసిన్. మానవుడు టెర్రోమైసిన్ కింద ఉన్నాడు. టెరిబుల్, మరణం టెరిబుల్, నరకం టెరిబుల్. తప్పించుకోవాలంటే యేసుప్రభువును నమ్ముకోవాలి. నేనే మార్గము సత్యము, నా ద్వారా తప్ప, నేనే ద్వారము, నా ద్వారా. ప్రభు అన్నాడు ఏమన్నా, నేనే ద్వారమును, నా ద్వారా. ఆయన ద్వారానే వెళ్ళాలి. ఆయనే ద్వారం, ఆయన ద్వారానే వెళ్ళాలి. ఆయనే ద్వారం, ఆయన ద్వారానే వెళ్ళాలి. ఇతరత్ర ఎవరి ద్వారా పరలోక ప్రవేశం లేదు, ససేమిరా లేదు. అందువల్ల ఇక్కడ మన గమనిస్తున్న భాగంలో మరి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మిక ఉంచము. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు, భయం నుండి మంచివాడు అనిపించుకుందవు. నీ సొంత బుద్ధిని ఆధారము. సొంత బుద్ధి పనికిరాదు, మన బుద్ధులు పనికిరావు. మన బుద్ధులు, మన శుద్ధులు దేవుని దగ్గర పనికిరావు. అయిన పక్క పెట్టాలి, తీసుకుపోయి కేసు కిందలు పడేయాలి కట్టకట్టి. సొంత బుద్ధి పనికిరాదు, సొంత జ్ఞానం పనికిరాదు. మన హెడ్ నాలెడ్జ్ పనికిరాదు, ఈ తెడ్డు పనికిరాదు. దేవునికి కావాల్సింది హార్ట్ కావాలి, హెడ్ కాదు. దాని నా హృదయానుసారి, నా చిత్తానుసారైన మనుష్యుడు అని వ్రాయబడింది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈలోక తర్కవాది ఏమయ్యను, జ్ఞాని ఏమై సత్య నరకానికి పోయినారు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈలోక తర్కవాది ఏమయ్యను, సత్య నరకానికి పోయారే. నశించిన వారికి అని శిలువ విరితనమే కానీ రక్షింపడుచున్న మనకు దేవుని యొక్క శక్తి అన్నాడు. అందుకే జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈలోక తర్కవాది ఏమయ్యారు, అక్కడికి వెళ్ళిపోయారు నేరుగా. జ్ఞానం పనికిరాదు, మన సొంత జ్ఞానం దేవుని దగ్గర పనికిరాదు. జ్ఞానాధారం ప్రభువైన యేసుక్రీస్తు వారు. 8, 9, 10 అధ్యాయాలు సామెతలు, 8, 9, 10 ఈ 3 అధ్యాయాలు, 8, 9, 10 ఈ 3 అధ్యాయాలు జ్ఞానాధారమైన యేసు ప్రభు గురించి రాయబడింది 3 అధ్యాయాల్లో, 8, 9, 10 అధ్యాయాల్లో. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం, నీ పూర్ణ హృదయముతోనూ యెహోవాను నమ్మిక ఉంచము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు, ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు అనే మాటలు అనేక మాటలు కనబడతాయి కదా. అప్పుడు ఎక్కడ 4లో అప్పుడు, తర్వాత 6లో అప్పుడు, తర్వాత 8లో అప్పుడు, తర్వాత 10లో అప్పుడు, తర్వాత లెఫ్ట్ సైడ్ 2:9లో 2:9లోను అప్పుడు, అవునా, రైట్ సైడ్ 3:24-23లో అప్పుడు. ఈ అప్పుడు అనే మాట చేసి చూడు. అప్పుడు నువ్వు చేస్తే అప్పుడు ఆయన, తప్పుడు కాదు అప్పుడు, అవునా. తప్పుడు సమాచారం లోకం ఉంది కానీ అప్పుడు అనేది ఆయనలో ఉంది. నువ్వు వస్తే నువ్వు తెస్తే, వచ్చుటలో తెచ్చుటలో, ఇచ్చుట చేయి చాపాలి, వచ్చుట క్రమంగా రావాలి, తెచ్చుట ఆత్మను తేవాలి.
కొందరు ఎన్ని ఏళ్ళైనా అట్లాగే ఉంటారు, ఏం పని చేయరు, గమ్ముగా అట్లాగే ఉంటారు, ఏం పని చేయకుండా అట్లాగే, ఏ స్పృహ కానీ మెలకు కానీ ఏముండదు, పని ఏముండదు, ఏ పని ఉండదు, దేవుని పని ఏం చేయరు, అట్లాగే ఉంటారు అన్నమాట. మెలకు లేకుండా, స్పృహ లేకుండా, స్పర్శ లేకుండా, ఏమీ లేకుండా, ఎంత వాక్యం వింటే కూడా స్పృహ లేదు, ఉండదు. అందువల్ల ఇక్కడ అప్పుడు ఆయన త్రోవలను సరళము చేయను, నేను జ్ఞాని కదా అని అదే సుబుద్ధి లేక జ్ఞాని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏ విడిచిపెట్టాలంట, భయభక్తులు కలిగి చెడుతనాన్ని. యోబు నుంచి మాట్లాడుతూ 1:1 మంచి సాక్ష్యం ఇస్తున్నాడు కదా, ఆ మాట చదవండి ఒకసారి. యోబు నుంచి మాట్లాడుతూ ఏమన్నా అంటే, యోబు గ్రంథంలో 1:1 ఊజు దేశమునందు 1:1 ఊజు దేశమునందు యోబు అనక మనుష్యుడు, ఆయన మనుష్యుడే, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, 3 భయభక్తులు లేవాడును, చెడుతనమును విసర్జించినవాడు. తర్వాత చెడుతనాన్ని విసర్జించి దేవుని తట్టుకు తిరిగినవాడు. ఆయన పేరుకి మీనింగ్ ఏంటి? దేవుని తట్టుకు తిరిగినవాడు. ఈ రిటర్న్ అంటూ ద లార్డ్. దేవుని తట్టుకు తిరిగినవాడు, చెడుతనాన్ని విసర్జించి, అంతకుముందు చెడుతనం పట్టుకున్నవాడే ఆయన కూడా. అబ్రాహాము కంటే ముందే ఉన్నవాడు, ధర్మశాస్త్రం ముందున్నవాడు, మోషేకు ముందున్నవాడు, అందరికంటే ముందున్నవాడు యోబు యూదుడు కాడు, అన్యుడే. అయితే అలాంటి యోబు ప్రభు నమ్ముకున్నాడు, దేవుని నమ్ముకున్న యెహోవాయందు విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు. దేవుని తట్టుకు తిరిగినవాడు, ఈ రిటర్న్ అంటూ ద లార్డ్. చెడుతను విసర్జించినవాడు, చెడుతను విడిచిపెట్టినవాడు. విడిచిపెట్టేవాడిని విడిచిపెట్టాలి, పట్టుకునేవాడిని మనం పట్టుకోవాలి. కొందరు అట్లే విడిచిపెట్టుకొని గట్టిగా పట్టుకుంటారు. వ్యవసాయదారుడు ఆ మూద అట్లే పట్టుకుంటాడు కదా, తాడు ఎద్దుల తాడు కదా, ఆ తాడు అట్లా పట్టుకున్నట్టుగా, డ్రైవర్ స్టీరింగ్ పట్టుకున్నట్టుగా అట్లాగే కొందరు అట్లే పట్టుకోని ఉంటారు, విడిచిపెట్టరు. ఒకడు బావిలో పడ్డాడంట, బావిలో పట్టుకొని మొత్తాన్ని పట్టుకున్నాడు, చేంతాడు ఒకరు వెళ్ళి చూసి చేంతాడు దించారంట. చేంతాడు పట్టుకున్నాడు, మొత్తాన్ని పట్టుకుంటాడట, 2 పట్టుకున్నాడు. చేంతాడు పట్టుకోవాలి కదా, మొత్తాన్ని వదిలిపెట్టంట, చేంతాడు వదిలిపెట్టంట. ఎట్లా పైకి ఎట్లా వస్తారు చెప్పండి? మొత్తం వదలడం వదిలిపెట్టాడు, మొత్తాన్ని పట్టుకున్నాడు, చేంతాడు కూడా పట్టుకున్నాడట. కాబట్టి వదిలిపెట్టే వాడిని విడిచిపెట్టాలి, పట్టుకునే వాటిని మనం పట్టుకోవాలి. దైవికమైన వాటిని పట్టుకోవాలి, లోక సంబంధం వాటిని విడిచిపెట్టాలి, వాడిని విడిచిపెట్టాలి. ఈ కొత్త సంవత్సరంలో వాటిని విడిచిపెట్టాలి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాడి కొరకై వేగిరపడాలి. అందువల్ల ఇక్కడ నేర్చుకొస్తున్నాం, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, చెడుగును విడిచిపెట్టాలి, మంచిని మనం పట్టుకోవాలి. చెడుతనమును విడిచిపెట్టమో అప్పుడు నీ దేవునికి ఆరోగ్యం అన్నాడు. నీ దేవునికి ఆరోగ్యం, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వ కలిగి ఉన్నాడు. చాలా మాటలు నేను దాటిపోతున్నా. సత్వ కలిగి ఉన్నాడు. చాలా మాటలు ఉన్నాయి, దాటిపోతున్నా, టైం చాలు. నీ ఎముకలకు సత్వ కలిగి ఉన్నాడు, సత్వ. తర్వాత నీ రాబడి అంతట్లో ప్రతిఫలం అన్నాడు. రాబడిలో ప్రతిఫలం దేవునికి ఇచ్చే వారం కావాలి. రాబడిలో మనకొచ్చే రాబడిని బట్టి దేవునికి ఇవ్వాలి. మనం ఎంత రాబడి ప్రవహిస్తున్నాడు మనకు. రాబడిలో ఇచ్చే విషయం చాలా కొరత మన సంఘాల్లో కదా. నీ రాబడి అంతట్లో ప్రతిఫలమును, నీ ఆస్తిలో భాగం ఇచ్చి అన్నిట్లో యెహోవాను ఆస్తిలో సగం భాగం అన్నాడు. నీ రాబడి అంతట్లో. ప్రొద్దుల దగ్గర విలేజ్ ఉంది, మా అమ్మాయి, మా చిన్న చెల్లెలు అమ్మాయి రైతు కూలి పనికి పోతుంటుంది. మన అసెంబ్లీకి వెళ్తుంది ప్రొద్దుటలో, టౌన్లో, విలేజ్ నుండి కొరపాడు. ఆమెను అడిగిన, నేను సునాయాసంగా అడిగాను, సరే చందా కానుక ఎంత వేస్తాం మా ఆదివారం వస్తే? అన్న, నేను ప్రతి వారము ప్రతి సండే 500 తగ్గకుండా 500 రూపాయలు దేవుని చందా ఇస్తా ప్రతి వారం. ఎంత? రైతు కూలి అమ్మాయి ఎంత ఇస్తుందంట సండే? 500 రూపాయలు తగ్గకుండా 500 రూపాయలు వేస్తాం కానుక దేవునికి. సేవకులు వస్తుంటాం, మళ్ళీ వాళ్ళు కూడా ఇస్తుంటారు. 500 వేస్తున్నాం మనము, 500 రూపీస్ వేస్తున్నామా దేవునికి? పైసలు ఇస్తున్నామా? మన పాట నేర్చుకోవాలి. ఎంత ఇస్తున్నా ప్రభువుకు ఇచ్చేది నేర్చుకోవాలి. మనం ఇచ్చేది ఆయనకి ఇస్తే మనము నష్టపోం. నీ ఆస్తిలో నీ రాబడిలో నీ ఆస్తిలో భాగ్యం అని చెప్పాడు. ఆస్తిలో నెల్లూరు జిల్లాలో బ్యాప్టిస్ట్ సంఘం చెందిన ఒక ఆమె
5 ఎకరాలు ఇచ్చింది దేవునికి. ఎన్ని ఎకరాలు? 5 acres ల్యాండ్ దేవుని సంఘానికి చర్చి కట్టుకోమని ఇచ్చింది. బ్యాప్టిస్ట్ ఆమె, మన ఫెలోషిప్ కాదు, బ్యాప్టిస్ట్ ఉమెన్, ఒక సిస్టర్. ఎంత ఇచ్చింది? 5 cents కాదు, ఎంత ఇచ్చింది? 5. నెల్లూరు జిల్లాలో ఎకరా అని తెలుసా? ఎకరా నెల్లూరు జిల్లాలో ఎకరా భూమి ఎంత? కోట్లలో ఉంటుందండి. కోట్ల రూపాయల ఆస్తి, మిగులు ఆస్తిగా విలువైన భూములు అవి. అలాంటి విలువైన భూములు 5 ఎకరాల భూమి దేవునికి ఇచ్చింది సునాయాసంగా. 5 ఎకరాలు, 5 సెంట్లు కాదు. మన దగ్గర సెంట్లు చాలా ప్లాట్ ఉన్న చాలామంది ఉన్నారు, మన దగ్గర ఉన్నారు కూడా. ఇంత స్థలం ఇవ్వమంటే దేవునికి ఇవ్వరు. ఒక మనంతా మళ్ళీ మార్చుకెళ్ళిపోతాడు. దేవునికి ఇచ్చేది మనం నేర్చుకోవాలి. ప్లాట్ మీద ప్లాట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు దేవునికి, ఎకరాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రోమి నవ్వు అన్నాడు, నన్ను శోధించుడు అన్నాడు కదా. నేను శోధించిన ఆకాశపు వాకిలి ఉప్పుతాన్నాడు కదా. ప్రభుని శోధించాలి. వస్తాను, నేను నడుచుకుంటూ వస్తున్నాను, ఇంకా డిపార్ట్మెంట్ పని చేస్తున్నాను. నడుచుకుంటూ వస్తుంటే అక్కడ నా దగ్గర 200 రూపాయలు ఉంది. ఒక సేవకుడు ఎదురయ్యాడు. ఎదురైతే 200 నా దగ్గర ఉన్నాయి. సిటీ బస్ కోసం వెయిట్ చేద్దామని నడుచుకుంటూ వస్తున్నాను. సేవకుడు వస్తే ఆయన తక్కన ఎదురైతే 200 తీసి ఆయనకి ఇచ్చా. నాకు ఇంక డబ్బులు ఏం లేవు. నడుస్తే అక్కడ సెంటర్ నుంచి నడుచుకుంటా ఇంక కృష్ణాగిరి కదా అని పోతామని చెప్పేసి వస్తుంటే ఒక ఆయన అకస్మాత్తుగా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు సోదరుడు. వచ్చి నా జేబులో 500 రూపాయలు పెట్టాడు. అన్న ప్రేయర్ చేయండి మా కొరకు అన్నాడు. నేను ఇచ్చింది ఎంత? నాకు వచ్చింది ఎంత? 500. అంటే వడ్డీ వ్యాపారం కాదు అది. అట్లా వడ్డీ వ్యాపారం కాదు. మళ్ళీ దేవునికి ఇస్తే ఆయన ఇస్తా. నేను వడ్డీ వ్యాపారమా ఏమన్నా? మనతో వడ్డీ వ్యాపారం చేసేవాడు ఆయన? అట్లా కాదు మళ్ళా. కాబట్టి 500 రూపాయలు ఆయన ఇచ్చాడు నాకు. ఎంత గొప్ప దేవుడు ప్రభు. మనం ఇవ్వాలి. ఇస్తే ఎంతైనా ఇవ్వాలి. అందువల్ల ఇక్కడ నీ రాబడి ఎంతట్లో, చాలా సంగతులు ఉన్నాయి, దాటిపోతాం, టైం అయిపోయి వచ్చింది కదా. నీ రాబడి ఎంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఆస్తిలో చాలా సంగతులు ఉన్నాయి అక్కడ చెప్పాలంటే. ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపడ. 2వ కొరింథీ పత్రిక 9 చూడండి. 2వ కొరింథీ పత్రిక 9 చూడండి ఒకసారి. 8 10వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేసి దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము. ఈ మాట చూడండి, కొంచెం పట్టుకోండి దాన్ని, ఆ మాటను. పూర్ణ ఔదార్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు అంటూ 9 అన్నాడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. తర్వాత సర్వసమృద్ధి గలదానై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఏళ్ళ సమస్త విధములైన కృపను విస్తరింప. అందుకే సత్క్రియలు అని ధనము గలవారై అంటాడు తిమోతి పత్రికల్లో. ఏ ధనం ఇది? సత్క్రియలు అను ధనము. క్రియలు, మంచి క్రియలు, విశ్వాసుల పట్ల, దేవుని బిడ్డల పట్ల, సంఘం పట్ల మంచి క్రియలు మనం కలిగిన వారే. పొప్లి అనే అతను ఉన్నాడు చూడండి. ఒక మాట చూద్దామా? సత్క్రియలు అని ధనం గలవారంటే ఇక్కడ నాకు మంచి మాట కనపడుతుంది. 8వ అధ్యాయం అపోస్తల కార్యములో వారు అనాగరికులు. చూడండి ఒక మాట చూడండి అక్కడ 28:7. పొప్లి ఆతిథ్యం ఇచ్చాడు. 3 ఇవన్నీ అయిన తర్వాత 8:1 చూడండి, 2 చూడండి, 22 చూడండి. ఈ ప్రజలు ఎవరంట?
అనాగరికులు ఆ ద్వీపములో మాకు చేసిన ఉపచారము అంత ఇంత కాదు. ఎవరంటే వారు? మనం నాగరికులు మనం అనాగరికులే అంత పని చేసినప్పుడు నాగరికులమైన మనం ఎట్లుండాలి? మన క్రియలు ఎలాగుండాలి? మన పనులు ఎలాగుండాలి? మన అనాగరికులమా? ఏమి చేయకపోతే అనాగరికులమే. వాక్యాన్ని వింటూ వస్తూ వింటూ ఏమి చేయడం లేకుంటే అనాగరికులమే. నాగరికత నేర్చుకోవాలి, నాగరికులం కావాలి. అక్కడే చూడండి మరొక మాట 28-9 చూడండి. ఇది చూసి 9-10లో వారు అనేక సత్కార్యములతో మమ్మను ఎట్లంట అనాగరికులకున్న మర్యాద నాగరికులు లేకుండా పోయింది. వేళ అనాగరికులకి మర్యాద తెలిసిందే, మనకు మర్యాద బుద్ధిగా తెలియదు. అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వీరు అడిగారా? అడిగితే తెచ్చిపెట్టారా? తమతో తామే, వాళ్ళంతట వారే, ఏమి చెప్పకుండానే వాలంటరీగా స్వచ్ఛందంగా వారంతట వారే వచ్చి ఓడలో పెట్టి తెచ్చి వెళ్ళిపోయారు. అనాగరికులు వారు, అనాగరికులు. నాగరికులమైన మనము దేవునికి ఇచ్చే విషయం, వచ్చే విషయం, తెచ్చే విషయం అనేక విషయాల్లో మనం వెంకబడిపోతున్నాం. మాటలు చూస్తే కోటలు దాటుతాయి కదా. మాటలు చూస్తే కోటలు దాటిపోతాయి. మాటలు ఎక్కువ ఉంటాయి. మాటలు ఎక్కువ మన దగ్గర. మాటలు చాలా ఎక్కువగా ఉంటాయి. మాటలు పని తక్కువ, మని తక్కువ. మనీ కలిగి ఉండాలి. మనీ ఇవ్వరు, పని చేయరు. పని విషయంలో పని బొత్తిగా ఉండదు, ఏం లేకుండా ఉంటారు కదా. అందువల్ల అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారుతుంది. దేవునికి ఇస్తే, సమస్తం ఇస్తే. నీ ఆస్తిలో భాగం ఇవ్వాలి, నీ రాబడిలో దేవునికి ఇవ్వాలి. ఇవన్నీ చెప్పడం మన అసెంబ్లీస్లో అలవాటు లేదు. అందుకే నేర్చుకోలే మన వాళ్ళు. నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చే విషయం కానీ, ఆత్మ తెచ్చే విషయం కానీ, ప్రయాసపడే విషయంలో కానీ, అనేక విషయాలు కష్టించి మనం పనిచేసే విషయంలో నేర్చుకోవాలి. తద్వారా మనం ఇప్పుడు ఈ ఇయర్లోనైనా ఆ పని చేసేవారు ఉండాలని తద్వారా నేర్పడుతున్నాం. దయగల దేవుడి మాటలు మనకు బహుగా దీవించుగాక.